కట్టుకున్న వాళ్లే కాల ఎముడవుతున్న ప్రస్తుత రోజుల్లో మనువాడిన వాడి కోసం ఓ మహిళ 44 ఏళ్లు ఎదురు చూసింది. ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, తిరిగి వస్తాడో రాడో తెలియదు. కానీ ఆమె మాత్రం ఆశ వదులుకోలేదు. చివరకు ఓ సమాచారం అందింది. మీ ఆయన పలానా చోట ఉన్నాడు, కానీ సజీవంగా మాత్రం కాదు. భర్త జాడ కోసం ఓ భార్య 44 ఏళ్ల ఎదురుచూపులు చివరకు విషాదాన్ని మిగిల్చాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని చెల్లాపూర్ 2వ వార్డుకు చెందిన బొట్ల చంద్రయ్యకు లక్ష్మితో 1982లో వివాహమైంది. 6 ఏళ్ల పాటు భార్య లక్ష్మి, భర్త చంద్రయ్య, అతడి అమ్మా నాన్న నలుగురు కలిసి ఉండేవారు. భార్య, వృద్ధులైన తల్లిదండ్రులు కిష్టయ్య, బాలవను గ్రామంలోనే ఉంచి అతడు సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. క్షేమ సమాచారం తెలియలేదు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఆరా తీసినా ఆచూకీ తెలియలేదు. కొన్నేళ్లకు అతడి తల్లిదండ్రులు చనిపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కోడలే కొడుకుగా మారి అంత్యక్రియలు నిర్వహించింది. 15 ఏళ్ల క్రితమే చంద్రయ్య వీసా గడువు ముగిసింది. రెన్యువల్ కాలేదు. నెల రోజుల క్రితం ఆసుపత్రిలో మృతి చెందాడు. పాత వీసా వివరాల ప్రకారం అతడి స్థానికతను అక్కడి అధికారులు గుర్తించి దౌత్య కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ప్రవాసీ తెలుగు సంఘానికి చెందిన కార్యకర్త ఫారూక్ 2 వారాల పాటు శ్రమించి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రయ్య మరణ వార్తను ప్రసారం చేశారు. ఎట్టకేలకు కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. అత్తకు మామకు సేవ చేసిన, మరిది చచ్చిపోతే సేవ చేసిన, ఆడబిడ్డ చచ్చిపోతే సేవ చేసిన, కలగర్రై కట్టిన, ఆఖరికి వస్తే ఇంత ఫోటో పంపలేదు, ఇంత మాట్లాడలేదు, ఏది చెప్పలే. నాకు మరిది చచ్చిపోయినా రాలే, మా ఆడబిడ్డ చచ్చిపోయినా రాలే, కలగొర్రై నేనే పట్టుకున్నా, నేనే ఎల్ల తీసుకున్నా, నాకు అతికిట్లా చేసాడు అని అది బతుకుతున్నా. వీసా గడువు ముగిసి 15 ఏళ్లు కావచ్చినా ఇంటికి వచ్చే ప్రయత్నం చేయలేదు. సంప్రదించడానికి ప్రయత్నించిన వారి కుటుంబీకులకు జాడ దొరకలేదు. 44 ఏళ్లుగా అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ చివరకు చనిపోయాడని తెలుసుకుని గుండెల విసేలా రోదిస్తోంది. అనేక ఇబ్బందుల నడుమ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాగా కన్నీటి రోదనల నడుమ కొద్ది రోజుల క్రితం అతడి అంత్యక్రియలు ముగిశాయి. గత 44 ఏళ్లుగా భర్త రాక కోసం ఎదురు చూసిన చంద్రయ్య భార్య లక్ష్మికి చివరికి కన్నీళ్లే మిగిలాయి. తనకు ఒక్కసారైనా ఫోన్ చేయలేదని, డబ్బేమీ పంపలేదని భార్య లక్ష్మి చెప్పారు. ఒంటరి మహిళగా గుర్తించిన ప్రభుత్వం తనకు పింఛనిస్తోందన్నారు.